హే గైస్, గుడ్ ఈవినింగ్. సో అందరూ ఎవరైతే ఈసెట్ 2024 ప్రిపేర్ అవుతున్నారో ఇంకా మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయి ఉంటే స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే వచ్చేసింది. అండ్ ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారో మీరు ఇంకా మీ ప్రిపరేషన్ ఇంకా బూస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. బికాస్ తెలంగాణ ఈసెట్ అండ్ అట్ ద సేమ్ టైం ఏపీ ఈసెట్ డేట్స్ అయితే అనౌన్స్ చేసేస్తున్నారు. ఫస్ట్ పాయింట్, డేట్ వచ్చేసి తెలంగాణ ఈసెట్ వచ్చేసి May 6th ఇచ్చినారు అండ్ ఏపీ ఈసెట్ వచ్చేసి May 8th ఇచ్చినారు. అంటే తెలంగాణకి 6th 1 day గ్యాప్లో 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేసేస్తున్నారు. May 6th ఒకటి, May 8th ఒకటి, అంటే జస్ట్ 1 day గ్యాప్. సో నా సజెషన్, ఏపీ వాళ్ళు తెలంగాణ రాయండి, ఏపీ రాయండి. అట్ ద సేమ్ టైం తెలంగాణ వాళ్ళు కూడా ఏపీ కూడా రాయండి. ఐ మీన్ అలాంగ్ విత్ తెలంగాణ ఏపీ కూడా రాయండి. ఏపీ వాళ్ళు కూడా అలాంగ్ విత్ ఏపీ తెలంగాణ రాయండి ప్లీజ్. ఇది మాత్రం ఎందుకు అంటే ఒక చోట కాకుండా ఒక చోట మంచి ర్యాంక్ వచ్చినా మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. సో దయచేసి మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. అంటే ఒకటి అప్లై చేసి మీరు మనకెందుకులే అని చెప్పేసి దయచేసి మీరు అనుకోవద్దండి ప్లీజ్ ప్లీజ్. నెక్స్ట్ మన టాపిక్లోకి వచ్చేస్తే ఈసెట్ ఈజీగా ఈసెట్లో 75+ స్కోర్ చేయడం ఎట్లా అని చెప్పేసి చెప్పినాను. ఖచ్చితంగా ఈ చిన్న విషయం ఫాలో అవుతే 110% 75+ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక మంచి కాలేజ్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఇది నేను పర్టికులర్గా చెప్తున్నాను. ఇది టాపర్స్ కోసం అయితే కాదు, టాపర్స్ కోసం అయితే కాదు. ఎవరైతే అంటే బ్యాక్లాగ్స్ అనే కాన్సెప్ట్తో ఉన్నారో, బ్యాక్లాగ్లు ఉన్నాయని చెప్పేసి మీరు బాధపడుతున్నారో వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నా. బ్యాక్లాగ్లు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు అసలు ప్రిపరేషనే స్టార్ట్ చేయలేదు అండ్ కాన్సెప్ట్స్ అసలు ఐడియా లేవు అన్న వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. టాపర్స్కి మీకు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటే మీరు మంచి ప్రిపరేషన్ ఫేజ్లో ఉన్నారంటే నాకు తెలిసి మీకైతే ఇదేం అవసరం లేదు, ఓకేనా? సో మీరు ఇక్కడే కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. కానీ ఎవరైతే అసలు ఇప్పుడు వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో, ఎవరైతే ప్రిపరేషన్ అనే కాన్సెప్టే స్టార్ట్ చేయలేదో మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. ఈ వీడియో ఖచ్చితంగా కొంచెం లెంతీగానే ఉంటుంది, అరౌండ్ 20 minutes ఉండొచ్చేమో. సో మీరు ఖచ్చితంగా ఈ పర్టికులర్ వీడియో చూసి మీరు ఇంపార్టెంట్ పాయింట్స్, మీకు ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించినాయో ఖచ్చితంగా మీరు నోట్ చేసుకొని ఈ 2-3 months మీరు ఫాలో అయినారంటే మాత్రం ఖచ్చితంగా మంచి కాలేజ్ వస్తుంది. మంచి కాలేజ్ అనే పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా. అసలు మంచి కాలేజ్ మంచి ఇంజనీరింగ్ కాలేజ్ వల్ల అడ్వాంటేజ్ ఏంది అనేది సో నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. హౌ టు స్కోర్ చూద్దాం. ఇంకా ఫస్ట్ నాకు తెలిసి మన సబ్స్క్రైబర్లలో ఎలక్ట్రికల్ ఒక్కటే కాదు, ఎలక్ట్రికల్తో పాటు మెకానికల్, సిఎస్సి అన్ని బ్రాంచెస్, సివిల్ కానీ అన్ని బ్రాంచెస్ ఉన్నారు. కాబట్టి నేను ఫస్ట్ కామన్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడతాను. కామన్ సబ్జెక్ట్స్లో ఇప్పుడు మనకు 100 marksకి కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకు తెలుసు. సో ఈజీగా ఇక్కడ 45 దాకా స్కోర్ చేయొచ్చు, 45+ దాకా స్కోర్ చేయొచ్చు, చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. నేను చెప్తా ఎలా అనేది. సో చూద్దాం. మన మ్యాథమెటిక్స్ సిలబస్ అయితే ఇది అందరికీ తెలుసు. మ్యాట్రిసెస్, ట్రిగ్నామెట్రీ, కాంప్లెక్స్ నెంబర్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, కానిక్స్, తర్వాత క్యాల్కులస్. సో ఇది అందరికీ తెలుసు. ఎక్కడెక్కడ మనం స్కోర్ చేయొచ్చు, ఏ టాపిక్స్ ఫోకస్ చేయడం వల్ల మనం స్కోర్ చేయొచ్చో చూద్దాం ఇప్పుడు. సో మ్యాట్రిసెస్ ఇది యాక్చువల్గా నేను ఏపీ సెట్ సిలబస్ రెఫరెన్స్గా తీసుకున్నాను. తెలంగాణ సెట్ కూడా ఇంచుమించు అంతే ఉంది సిలబస్ అయితే. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ మనకు మెయిన్గా అడగడానికి స్కోప్ ఉండేది ఒకటి డిటర్మినెంట్, తర్వాత టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఉన్నాయి కదా, ఏ మ్యాట్రిక్స్ని ఏమంటారు అని చెప్పేసి ఆ మ్యాట్రిసెస్, డిటర్మినెంట్తో పాటు ప్రాపర్టీస్ కూడా, తర్వాత ఇన్వర్స్. సో ఈ 3 టాపిక్స్ మాత్రం పర్ఫెక్ట్గా చూడండి. ఈ 3 టాపిక్స్ మాత్రం, అంటే ఇప్పుడు డెట్ ఎలా కనుక్కుంటాం 3x3 మ్యాట్రిక్స్కి, 2x2 మ్యాట్రిక్స్కి ఎలా కనుక్కుంటాం, నెక్స్ట్ ఇన్వర్స్ ఎలా కనుక్కుంటాం, నెక్స్ట్ ఈక్వేషన్ సాల్వింగ్ ఎలా చేస్తాం. మామూలుగా అయితే క్రామర్స్ రూల్ వాడతారు, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ వాడతారు, అది ఇది అని చెప్తారు. అవి ఏం అవసరం లేదు, నేను షార్ట్కట్లు చెప్తా. నేను యూట్యూబ్లో సిరీస్లు చేస్తాను. నేను నెక్స్ట్ 100% చెప్తున్నా, మీరు జస్ట్ నేను చేయబోయే సిరీస్ ఫాలో అవ్వండి, మీకు డీసెంట్ స్కోర్ వస్తుంది. సో ఈ టాపిక్స్ మాత్రం మనం ఫోకస్ చేసినామంటే ఈజీగా 3 marks వస్తాయి. ఇక్కడ ఈజీగా 3 marks వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ వాడు వర్క్ చేసేది ఫస్ట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, బేసిక్ మ్యాట్రిసెస్ మీదే వర్క్ చేస్తాడు. బేసిక్ మ్యాట్రిసెస్
చాలా ఇంపార్టెంట్. అంటే బేసిక్ మ్యాట్రిక్స్ తర్వాత యాడిషన్, సబ్ట్రాక్షన్ వాటి మీద వర్క్ చేస్తాడు. తర్వాత డిటర్మినెంట్ కనుక్కోవడం, దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ప్రాపర్టీస్ మీద క్వశ్చన్ ఉంటుంది. ఇన్వర్స్ నేను చెప్పేంత ఈజీగా నేను చెప్పే షార్ట్ కట్. యాక్చువల్గా మన ఫస్ట్ యూట్యూబ్ వీడియో కూడా నా షార్ట్ కట్ ఈ షార్ట్ కట్తోనే మొదలైంది. సో అది చాలా మంచి ఈజీ షార్ట్ కట్. వితిన్ 20 secondsలో మనం మ్యాట్రిక్స్ ఇన్వర్స్ కనుక్కునేయచ్చు. సో అది నేను చెప్తాను, మళ్ళీ నేను చేస్తాను మొత్తం క్లాసులు. సో ఇవన్నీ మనకు తెలిసినాయంటే ఈజీగా 3 marks స్కోర్ చేయొచ్చు. సో నన్ను బిలీవ్ చేయండి ప్లీజ్. నా రిక్వెస్ట్ ఒకటే, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేయండి ప్లీజ్. ఎందుకంటే నేను ఈ కమ్యూనిటీ బిల్డ్ చేయడానికి నేను చాలా కష్టపడుతున్నాను. దాంట్లో మీరు మీ వంతు సాయం చేసినారంటే నాకు కొంచెం వీడియో కౌంట్ పెరుగుతుంది, రోజు వ్యూవర్స్ కౌంట్ పెరుగుతుంది. అంటే నేను ఇంకా మొత్తం కంటెంట్ ఈ సెట్ కంటెంట్ అంతా యూట్యూబ్కి చేసి ఎక్కువ మందికి బెనిఫిషియల్ అయ్యేటట్టు చేయాలనేది నా పాయింట్ అంతే. అట్లీస్ట్ మీరు ఏ బ్రాంచ్ అయినా కానీ, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, సిఎస్సి, ఈసీ ఏ బ్రాంచ్ అయినా కానీ మీకు ఖచ్చితంగా ఎంపీసీలో 45+ స్కోర్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పార్షల్ ఫ్రాక్షన్స్. సో పార్షల్ ఫ్రాక్షన్స్లో ఉండేదే 2-3 టైప్స్. సో 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ ఉంటాయి కాబట్టి ఈ 3 టైప్స్ చాలా ఈజీ. ఇది కూడా నేను చెప్తున్నా, ఈ 3 టైప్స్ జస్ట్ మనం ఏం చేస్తామంటే కప్ మెథడ్ అని చెప్పి ఒక మెథడ్ ఫాలో అవుతాం. ఆ మెథడ్ జస్ట్ ఒక్కసారి చూసినారంటే 2కు 2 స్కోర్ చేయొచ్చు. ఒక్కసారి నేను యూట్యూబ్లో సిరీస్ చేసినప్పుడు మీరు చూడండి ఓపిక్గా. 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్లో నేను 3 ప్రాబ్లమ్స్ తీసుకుంటా. దీనికో ప్రాబ్లమ్, 3 టైప్స్లో. ఆ 3 టైప్స్లో మీరు జస్ట్ అది చూసి అది ఫాలో అవ్వండి. ప్రతి క్వశ్చన్కి ప్రీవియస్ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత 100% నేను చెప్తున్నా 2కు 2 మీరు సాల్వ్ చేయొచ్చు పార్షల్ ఫ్రాక్షన్స్. సో ఇప్పటికి 5 మార్కులు అయినాయి. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ కూడా మనకు 100% స్కోరింగ్ ఉన్న టాపిక్. 2కు 2 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంది అంటే మెయిన్గా పోలార్, రెక్టాంగులర్ ఫామ్ వీటి మీదనే రన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఆయిలర్ ఫామ్. సో డి మోయిరెస్ థీరం. ఈ 3 తెలిస్తే ఈజీగా 2 మార్క్స్ వస్తాయి. నేను చేస్తా, మీరు బిలీవ్ చేయండి. నాకు మీరు షేర్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ప్లీజ్, మర్చిపోద్దు ఆ విషయం మాత్రం. అండ్ ఈ 3 టాపిక్స్ పోలార్ ఎలా ఉంటుంది, ఆర్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ θ, రెక్టాంగులర్ ఎలా ఉంటుంది, a ± jb. సో ఇలా ఉంటాయి. ఈ ఫార్మ్ని పోలార్ నుంచి రెక్టాంగులర్కి ఎలా కన్వర్ట్ చేస్తాం, రెక్టాంగులర్ నుంచి పోలార్కి ఎలా కన్వర్ట్ చేస్తాం, ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత యూలర్ ఫామ్ ఏం చెప్తుంది, e⁻iθ గురించి మాట్లాడతాము. యూలర్ ఫామ్ చేసేస్తాం. u⁻iθ = cos θ + i sin θ చేసేస్తాం. డి మోయిరెస్ థీరం చేసేస్తాం. చాలా సింపుల్. e⁻inθ చేస్తే ఏమొస్తుంది చేసుకుంటూ వెళ్ళిపోతాం, అంతే. చాలా సింపుల్. నేను చెప్తున్నా కదా, అస్సలు మీరు దీని గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించాల్సిన పని లేదు. సో ఇక్కడ కూడా మనం 2కు 2 స్కోర్ చేయొచ్చు ఈజీగా. నెక్స్ట్ ట్రిగనామెట్రీ. ఇక్కడ చాలామంది భయపడతారు. ఈ పాయింట్లో చాలామంది భయపడే పాయింట్ ఇది. ట్రిగనామెట్రీని నాకు తెలిసి షార్ట్ కట్స్ తెలిసినాయి అంటే ట్రిగనామెట్రీలో షార్ట్ కట్స్ తెలిసినాయి అంటే అట్లీస్ట్ 10లో 8 స్కోర్ చేయొచ్చు. అట్లీస్ట్. ఎందుకంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఒక్కటి పక్కన పెట్టేయండి, అది కొంచెం టైం టేకింగ్ అండ్ లెంతీగా ఉంటుంది. అది పక్కన పెడితే మిగతా అన్నీ కూడా స్కోర్ చేయొచ్చు. ఒకటి బేసిక్స్ నుంచి, తర్వాత కాంపౌండ్ యాంగిల్స్, తర్వాత మల్టిపుల్ సబ్ మల్టిపుల్, వీటన్నిటిలో ఈజీగా ఇట్లా కళ్ళు మూసుకొని మీరు జస్ట్ 20 seconds లోపు ఆన్సర్ సాల్వ్ చేయడం, టక్క ఆప్షన్ పెట్టేయడం చేయొచ్చు. షార్ట్ కట్స్ చేస్తే జస్ట్ షార్ట్ కట్స్ బిలీవ్ చేయాలి అంతే. షార్ట్ కట్స్ మీదనే రన్ చేయొచ్చు. సో సరే, మనము 10కి 10 అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఏమనుకుంటున్నాం అంటే ఒక 3 questions సాల్వ్ చేద్దాం అంతే. ఎక్కువ వద్దు. 3 questions సాల్వ్ చేస్తాం అనుకున్నాం, ఎక్కువ వద్దు. 10 యాక్చువల్గా ఎక్కువ వచ్చినా బోనసే, కానీ 3 అనుకోండి, పోయేదేముంది, 3 అనుకోండి. నెక్స్ట్ కానిక్ సెక్షన్. సో కానిక్ సెక్షన్లో యాక్చువల్గా మన తెలంగాణ వాళ్ళకి వచ్చేసి స్ట్రైట్ లైన్స్ అడిషనల్ టాపిక్ ఉంటుంది, స్ట్రైట్ లైన్స్ కూడా ఉంటుంది, దాంతోపాటు మిగతావన్నీ సర్కిల్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏమీ కష్టపడకుండా, ఎందుకంటే ఈ పారాబోలా కానీ ఎల్లిప్స్ కానీ ఇట్లాంటివన్నీ కొంచెము ఎక్కువ ఫార్ములా బేస్డ్ ఉంటాయి. సో ఫార్ములా బేస్డ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొట్టేయండి. ఇప్పుడు మామూలుగా లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అట్లాంటి కొన్ని స్టాండర్డ్ ఫార్ములా ఉంటాయి. అవి మాత్రం గుర్తుపెట్టుకునేకి పాసిబిలిటీ ఉంటే గుర్తుపెట్టుకోండి, లేదు అంటే వదిలేసేయండి. ఇంకా కంప్లీట్గా వదిలేసి ఈ స్ట్రైట్ లైన్స్ మీద ఫోకస్ చేయండి తెలంగాణ వాళ్ళు. అండ్ సర్కిల్స్ మాత్రం మస్ట్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ పడుతుంది దీనిలోంచి.
ఒక క్వశ్చన్ పడుతుంది. లేదు ఇంకా మీరు దీంట్లోంచి జస్ట్ ఆ ఫార్ములా అంటే కొన్ని స్టాండర్డ్ ఫార్ములా ఉంటాయి, నేను చెప్పినట్టు కొన్ని స్టాండర్డ్ ఎసెంట్రిసిటీ ఫార్ములా ఇట్లాంటివి మాత్రం గుర్తుపెట్టుకున్నారంటే వరస్ట్లో ఒక 2 క్వశ్చన్స్ అయితే చేయొచ్చు. వరస్ట్లో నా సజెషన్ ఒక 2 క్వశ్చన్స్ అయితే చేయొచ్చు. ఎలా చేయాలి, ఒకవేళ కొన్ని కాంప్లెక్స్ క్వశ్చన్స్ వస్తే అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చినాడు పారాబోలాకి సంబంధించి, ఆప్షన్స్లో ఒక 4 ఆప్షన్స్ ఇచ్చినాడు, ఆప్షన్స్ నుంచి కూడా అంటే క్వశ్చన్ చూసినప్పుడే ఒక చిన్న షార్ట్ కట్ వాడి ఆప్షన్ డైరెక్ట్ పెట్టేయచ్చు అనమాట. అలాంటి ట్రిక్స్ కూడా ఉన్నాయి. అలాంటి ట్రిక్ చేసినప్పుడు మీరు ఈజీగా దీంట్లో 4 పెట్టేయచ్చు. 4 కళ్ళు మూసుకొని 4 పెట్టేయచ్చు. అది యూట్యూబ్లో నెక్స్ట్ చేస్తారని సిరీస్. అందుకే చెప్తుంది మీరు ఖచ్చితంగా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా మీరు ఫాలో అవుతుండండి. ఎందుకంటే మనకి ఈ సెట్ ఇంకా మనం స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చేసింది. రైట్ ఫ్రమ్ మండే కానీ ట్యూస్డే కానీ నా ఫస్ట్ వీడియో స్టార్ట్ అవుతుంది. సో మీరు రెడీగా ఉండాలి. మీరు నన్ను మోటివేట్ చేయండి, ఎక్కువ వ్యూస్ ఇచ్చి నన్ను మోటివేట్ చేయండి, నేను మీకు ఎక్కువ కంటెంట్ ఇస్తాను యూట్యూబ్కి. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనకు ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం రాసుకుంటాము, ఫస్ట్ స్టార్ట్ చేసేది ఆర్డర్ అండ్ డిగ్రీ. ఈ ఆర్డర్ అండ్ డిగ్రీ 1 మార్క్ క్వశ్చన్, పక్కా 1 మార్క్ క్వశ్చన్ రాసి పెట్టుకోండి. 1 మార్క్ డ్యామ్ షూర్. అసలు దీని గురించి మీరు హార్డ్లీ 2 సెకండ్స్లో ఆన్సర్ పెట్టే క్వశ్చన్ ఇది. 2 సెకండ్స్, జస్ట్ 2 సెకండ్స్. ఒక క్వశ్చన్ మాత్రం పక్కా దీంట్లోంచి. నెక్స్ట్ వేరియబుల్ సపరబుల్ మెథడ్. ఫస్ట్ ఆర్డర్ ఈక్వేషన్స్లో వేరియబుల్ సపరబుల్ ఇది చేయొచ్చు, ఇది పెద్ద కష్టమేం కాదు, ఇది చేయొచ్చు పక్కాగా. నెక్స్ట్ మిగతా మెథడ్స్ ఉన్నాయి, హోమోజీనియస్ అని, లీనియర్ అని, ఎగ్జాక్ట్ అని. దీంట్లో మనము మీ ఇష్టం, ఎగ్జాక్ట్ చూజ్ చేసుకుంటారా, లీనియర్ చూజ్ చేసుకుంటారా, సరే లీనియర్ చూజ్ చేసుకున్నాం. ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ లీనియర్ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా రెగ్యులర్గా అడుగుతారు. మామూలుగా అడిగేది ఏంటంటే dy/dx ప్లస్ py = q. ఈ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో ఏం చేస్తామంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఒకటి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది, e∫pdx అనే ఫార్ములా. సో దీని మీద క్వశ్చన్స్ ఉంటాయి. దీని మీద ఒక క్వశ్చన్ పక్కా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటుంది. నెక్స్ట్ హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సొల్యూషన్స్ కనుక్కుంటాం. కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటాం. కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుంటాం. దానికి అస్సలు జస్ట్ ఎలా ఉంటుందంటే హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఇక్కడ మామూలుగా ఇది ఫస్ట్ ఆర్డర్ 1 ఉంది కదా, అలా కాకుండా d²y/dx² లేదా d³y/dx³ అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. వాటికి రూట్స్ కనుక్కోవాలి అంతే. రూట్స్ కనుక్కుంటే ఆన్సర్ అయిపోద్ది. రూట్సే కనుక్కోవాలి, అంతకుమించి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. రూట్స్ కనుక్కోవడం మనకు తెలుసు కదా, x² + 2x + 1 అన్నాడు, ఇది = 0. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, x + 1 హోల్ స్క్వేర్, ఇది దీని ఆన్సర్. సో x = -1 ఇలా డైరెక్ట్ ఇవ్వకుండా వాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెన్షియల్ టర్మ్స్లో ఇస్తాడు ఇక్కడ క్వశ్చన్. దాన్ని మనం సాల్వ్ చేయడమే కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవడం. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ నుంచి కూడా 1 మార్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ నుంచి 1 మార్క్ 100% డ్యామ్ షూర్ క్వశ్చన్. జస్ట్ 3 ఫార్మ్స్ ఉంటాయి. ఒకటి e⁴ax + b, తర్వాత x⁴m, తర్వాత sin ax + b, cos ax + b. ఈ ఫార్మ్స్లోంచి ఒక క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్లు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంత ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్న టాపిక్ ఇది. సో ఏం చెప్తున్నాం, ఆర్డర్ అండ్ డిగ్రీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, మనం చేయగలం. వేరియబుల్ సపరబుల్ నుంచి ఒకటి, లీనియర్ నుంచి ఒకటి చేస్తున్నాం, తర్వాత కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఒకటి సాల్వ్ చేస్తున్నాం, పర్టికులర్ ఇంటిగ్రల్ ఒకటి సాల్వ్ చేస్తున్నాం. సో ఈజీగా 5 మార్కులు స్కోర్ చేయొచ్చు. 5 మార్కులు స్కోర్ చేయొచ్చు ఈజీగా చేయొచ్చు. నన్ను నమ్మండి, ఈజీగా చేయొచ్చు. పెద్ద అంటే దీనికోసం ఇదేం రాకెట్ సైన్స్ అయితే కాదు, జస్ట్ బిలీవ్ అంతే. నెక్స్ట్ మనకు ఇది ఎట్లాంటిది అంటే ఒక గోల్డెన్ డక్ లాంటిది, బంగారు బాత్ అంటారే క్యాలిక్యులస్. అందరూ ఇక్కడే బోల్తా పడేది ఇక్కడే, స్కోరింగ్ కూడా ఇక్కడే. సో మనం కొంచెం చూజీగా వెళ్దాం. ఫస్ట్ డిఫరెన్షియేషన్ గురించి మాట్లాడదాం. నేనేమనుకుంటున్నా అంటే ఇంటిగ్రేషన్కి 18 మార్క్స్ కదా టోటల్, దీనికి ఒక 9, దీనికి ఒక 9 అనుకుంటున్నా ఫర్ టైం బీయింగ్. ఎలా అయినా ఇవ్వచ్చు, అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. సో మనం ఏం చేస్తామంటే డిఫరెన్షియేషన్ చూద్దాం. ఫస్ట్ డిఫరెన్షియేషన్లో అన్నిటికంటే ముఖ్యం లిమిట్స్లో మనకు ఉండేది ఒకటే ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్సే, 0/0 కానీ ∞/∞ కానీ. దానికి ఎల్హాస్పిటల్ అనే రూల్ వాడతాం. బేసిక్ డిఫరెన్షియేషన్ ఫార్ములా తెలిస్తే చాలు, బేసిక్ డిఫరెన్షియేషన్ ఫార్ములా. సో ఆ బేసిక్ డిఫరెన్షియేషన్ ఫార్ములా ఉండడం వల్ల ఇక్కడ చాలా వరకు క్వశ్చన్స్ సాల్వ్ అయిపోతాయి. సో బేసిక్ డిఫరెన్షియేషన్ ఫార్ములా మనకు తెలియాలి కాబట్టి బేసిక్ డిఫరెన్షియేషన్ కూడా రాసుకుంటాను నేను. సో దీని నుంచి 1 మార్కు, దీని నుంచి 1 మార్కు. యాక్చువల్ లిమిట్స్ నుంచి 2 మార్క్స్ వస్తాయి, ఒక్కటి అనుకుందాం అంతే, ఒక్కటే. నెక్స్ట్ ఒక మెయిన్ క్వశ్చన్ ఉంది ఇక్కడ, మ్యాక్సిమా అండ్ మినిమా. దీంట్లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది, గన్ షాట్ క్వశ్చన్, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్స్లో ఇంకొక అప్లికేషన్ ఉంది, రేట్ మెషర్. ఈజీగా చేసే క్వశ్చన్ ఇది.
నెక్స్ట్ ఇంకేమున్నాయి, పార్షియల్ డిఫరెన్షియేషన్ ఒక మార్క్. సో ఎన్ని మార్కులు అయినాయి, 5 మార్కులు అయినాయి. ఈజీగా 5 మార్కులు స్కోర్ చేయొచ్చు. నేను చెప్తున్నా ఇక్కడ చాలా టైప్స్ ఉన్నాయి, మీరు చూస్తున్నారు. ఎక్స్పోనెన్షియల్ అని, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ అని, ఎక్సెట్రా చాలా టైప్స్ ఉన్నాయి. నేను చెప్తున్నా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. జస్ట్ కామన్ సెన్స్ యూస్ చేయాలి. చాలా అంటే మీరు ఫోకస్ చేయాల్సింది ఇక్కడ డిఫరెన్షియేషన్ కొంచెము ఫార్ములా బేస్డ్ అప్రోచ్ అనమాట. సో అందుకని చెప్పేసి ఫార్ములా మనం నేర్చుకున్నాము అంటే ఖచ్చితంగా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడికి ఒక 4-5 మార్కులు స్కోర్ చేసినాం. ఫైన్. ఇంటిగ్రేషన్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంటిగ్రేషన్లో మీరు బాగా గమనించినారంటే ఇంటిగ్రేషన్లో ఒక ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. లాగరిథమిక్ అనే క్వశ్చన్స్ వస్తాయి. అది ఒక టైప్, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ట్రిగ్నోమెట్రిక్ కూడా ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా బేస్డ్ ఉంటాయి కాబట్టి సరే వదిలేయండి. దాని పక్కన పెట్టేస్తే ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్, దీని నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ బై పార్ట్స్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఇంటిగ్రల్ x5 a dx చేస్తే ఎంత వస్తుంది, అది uvdx చేస్తే ఎంత వస్తుంది అని చెప్పేసి చేస్తాం. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఈజీగా చేయొచ్చు. సో నెక్స్ట్ అప్లికేషన్స్లో చూద్దాం. నేను ఇంకా మిగతాది ఏం మాట్లాడట్లే. అప్లికేషన్స్లో ఏరియా వాల్యూమ్ కనుక్కుంటాం. దీంట్లోంచి ఖచ్చితంగా ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. దీనికి 2 ఫార్ములాలు ఉంటాయి. వాల్యూమ్ కనుక్కోవడానికి 2 ఫార్ములా ఉంటాయి. ఒకటి ఇంటిగ్రల్ πy² dx, ఇంకొకటి ఇంటిగ్రల్ πx² dy. అంతే. ఈ 2 ఫార్ములా తెలిస్తే చాలు. πy² dx, y² ఉన్నప్పుడు ఇక్కడ x వస్తుంది, ఇక్కడ x² ఉన్నప్పుడు y వస్తుంది. అంతే, కథం. ఇదే ఆన్సర్. ఈ ఒక్క ఫార్ములా వేస్తే ఆన్సర్ అయిపోద్ది. అది ఎలా అనేది నేను చెప్తా, అంటే ఏ దానికి ఏ ఫార్ములా యూస్ చేయాలి ఏ క్వశ్చన్కి అనేది నేను చెప్తాను. సింపుల్ ఆడుతూ పాడుతూ చేయొచ్చు. నెక్స్ట్ మీన్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూ ఒక మార్క్ వస్తుంది. సో యావరేజ్గా నేనేమనుకుంటున్నా అంటే 4 మార్క్స్ సాల్వ్ చేస్తాం అనుకుంటున్నాను. పెద్ద కష్టం వద్దు. సో 5 ఆడో 4 9 మార్క్స్ అనుకుందాం. యావరేజ్గా 9 మార్క్స్ అనుకుందాం, లేదా 7 అనుకోండి. అంతే కదా, ఒక 7 అనుకోండి. అటు ఇటుగా వరస్ట్ కేసులో 7 అన్నా చేయగలం ఈజీగా. సో ఇప్పుడు వరకు ఎంత అయినాయి, మ్యాథమెటిక్స్లో ఎంత అయింది చూడండి. 3, 2, 5, 7, 10, 12, 17, 24. సో మ్యాథ్స్ ఎన్ని అయినాయి ఇప్పుడు, 24 మార్క్స్ వచ్చేసినాయి మ్యాథమెటిక్స్లో. 24 మ్యాథమెటిక్స్ వచ్చినాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇదంతా మీరు యూట్యూబ్ ఇప్పుడు నేను చేయబోయే కంటెంట్ అంతా ఫాలో అవుతూ మీరు కొంచెం ప్రీవియస్ క్వశ్చన్స్ మీద కొంచెం ప్రాక్టీస్ చేయగలిగినారు లాస్ట్ 1-2 ఇయర్స్వి అంటే 100% 24-25 దాకా స్కోర్ చేయొచ్చు. 24-25 దాకా. సో నెక్స్ట్ మనకి ఇంకెంత కావాలి, 45 రావాలంటే 45-50 రావాలంటే ఇంకో 25 కావాలి. ఫిజిక్స్ కెమిస్ట్రీలోంచి ఇంకో 50 కావాలి. సో ఇక్కడ చూడండి బాగా. ఫస్ట్ మనకి ఇక్కడ చూసినప్పుడే ఇది ఫుల్ ఆఫ్ థియరీ. సో థియరీ కాబట్టి థియరీ కొంచెం చదివేయచ్చు, మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. నేను యూట్యూబ్కి ఫిజిక్స్ చేస్తున్నాను, నేను చెప్పినా కదా, మండే ఆర్ ట్యూస్డే నుంచి ఫిజిక్సే స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఫిజిక్స్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ నాకు వచ్చే కంప్లైంట్ ఏంటంటే ఫిజిక్స్ మేము చేయలేకపోయినాం. ఈవెన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ నుంచి కూడా ఇదే కంప్లైంట్ ఏంటాను నేను. సో అందుకని చెప్పేసి ఈసారి ఖచ్చితంగా నేను పెట్టుకున్నాను మైండ్లో, ఖచ్చితంగా మంచిగా చేయాలి ఇది అని. సో థియరీ పెద్ద కష్టమేం కాదు, స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్. వెక్టార్స్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్. బేసిక్స్ తెలుసు చాలు. మనము 9th 10thలో చదువుకున్న బేసిక్స్ జస్ట్ రివైజ్ చేస్తే చేయొచ్చు. ఫ్రిక్షన్, కైనమెటిక్స్లోంచి కనీసం 4 క్వశ్చన్స్ వస్తాయి, 3 or 4 వస్తాయి. సో మనము ఆన్ అన్ యావరేజ్ ఇవి 2 చేయొచ్చు, ఇది 4 ఉంటాయి కాబట్టి 4లో ఒక 2 చేద్దామా, ఒక 2 చేద్దాం చాలా, ఎక్కువ కష్టపడద్దు. నెక్స్ట్ వర్క్ పవర్ ఎనర్జీ ఈజ్ థియరీ అగైన్. ప్రాబ్లమేటిక్ ఉంటుంది. సో ఒక ప్రాబ్లం వచ్చినా లేదా 2 ప్రాబ్లం వచ్చినా ఒక థియరీ వచ్చింది అనుకోండి, ఆ థియరీ ఒకటి పెట్టుకుందాం అంతే ప్రస్తుతానికి, ఫర్ టైం బీయింగ్ ఒకటి పెట్టుకుందాం. నెక్స్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్, సౌండ్ చాలా ఈజీ. సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇవి కూడా యూట్యూబ్లో నీట్గా చేసినప్పుడు మీరు వినండి, అట్లీస్ట్ 3 or 4 సాల్వ్ చేయొచ్చు. 5 అంటే నేను చెప్పను, నేను ఫేక్ ప్రామిస్ చేయను, కానీ అట్లీస్ట్ 2 or 3 అన్నా సాల్వ్ చేయొచ్చు. సరే యావరేజ్గా 2 వేసుకుందామా, 2 వేసుకోండి అంతే కదా, 2 వేసుకోండి.
నెక్స్ట్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ ఒక్క క్వశ్చన్ తగిలింది అనుకోండి, అంతే. తగిలేసింది అనుకోండి. సో 2, 6, 8, 10 మార్క్స్ వచ్చినాయి అంతేనా? సారీ, ఇంకా ఒకటి ఉంది కదా కింద, మోడర్న్ ఫిజిక్స్ ఉంది. మోడర్న్ ఫిజిక్స్లో కూడా యావరేజ్ ఒకటి అనుకోండి, అంతే కదా. 10+1 11 మార్క్స్ వచ్చినాయి. 11 మార్క్స్ వచ్చినాయి మోడర్న్ ఫిజిక్స్లో. సో వరస్ట్ కేసులో ఫిజిక్స్లో 11 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రొవైడెడ్ ఇక నుండి జరగబోయేదంతా మీరు చూడాలి, చేయాలి. అట్లా కాకుండా మీరు మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన రోజు, రిజల్ట్ వచ్చిన రోజు నాకు మార్కులు రాలే నువ్వు చెప్పినావు అంటే నేనేం చేయలేను. మీరు నన్ను ఫాలో అవ్వాలి డెఫినెట్లీ. సో గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మీరు మీదంతా తీసుకొచ్చి నా మీద బ్లేమ్ వేస్తే మంచిగా ఉండదు. నెక్స్ట్ కెమిస్ట్రీ. ఇది జాక్పాట్, మీకు ఈజీగా స్కోర్ చేసుకునేది. ఫస్ట్ 1 మార్క్ ఫిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ మనకు తెలిసినది, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండ్, సొల్యూషన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్. ఇవి ఈజీగా స్కోర్ చేసే టాపిక్స్. ఎందుకంటే అటామిక్ స్ట్రక్చర్ మనము 10th నుంచి చూస్తాం, కెమికల్ బాండ్ 10th నుంచి చూస్తాం, సొల్యూషన్స్ కూడా 10th నుంచి చూస్తాం. యాసిడ్స్ అండ్ బేసెస్లో ఏమున్నాయండి? చాలా సింపుల్. అర్హీనియస్ థియరీ, బ్రాన్స్టెడ్ లౌరీ, లెవిస్ యాసిడ్ బేస్ థియరీ, ఈ మూడే మెయిన్. తర్వాత ఏముంది? pH వాల్యూ క్యాలిక్యులేషన్, pH pOH క్యాలిక్యులేషన్. సో అవి ఏం పెద్ద కష్టమేం కాదు. అయానిక్ ప్రోడక్ట్ అది ఈజీనే, సో పెద్ద కష్టమేం కాదు. నేను నిజంగా చెప్తున్నా, నేను ఎన్ని రోజులు అయింది అసలు నేను కెమిస్ట్రీ చెప్పక, కానీ నాకు గుర్తుంది. సో మీకు గుర్తుంటాయి కదా, నేను చేస్తా, గుర్తొచ్చేటట్టు నేను చేస్తా, కానీ ఫాలో అవ్వాలి. సో ఎలక్ట్రోకెమిస్ట్రీ వెయిటేజ్ ఎక్కువ ఉంది. సో వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ క్వశ్చన్స్ మీద వర్క్ చేద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్ మీద వర్క్ చేద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్ తగిలినాయి, లేకుంటే లేదు, వదిలేయండి అంతే. నెక్స్ట్ వాటర్ టెక్నాలజీ. వాటర్ టెక్నాలజీ కూడా మొత్తం థియరీనే ఉంటుంది. సో దాన్ని లాగేయచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే థియరీ ఇప్పుడు మామూలుగా వాటర్ టెక్నాలజీలో ఒకటి ఆలం ఫార్ములా ఏంది, ఇట్లాంటి క్వశ్చన్సే ఉంటాయి. ఇట్లాంటి క్వశ్చన్సే రెగ్యులర్గా చూడొచ్చు మనం. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, ఇది థియరీనే. BOD, COD ఇట్లాంటివే ఉంటాయి. ఇంకా అంతమించి పెద్ద కష్టమే, వాడు కాంప్లికేట్ చేసేంత ఇదేం లేదు. నేను చెప్తున్నా, కెమిస్ట్రీ కనుక మీకు పై నాలెడ్జ్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేసినారనుకోండి, లాస్ట్ ఒక 3-4 ఇయర్స్వి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినారనుకోండి, ఈజీగా 15 to 20 మధ్యలో పెట్టేయచ్చు. ఈజీగా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, అసలు మీకు కాన్సెప్ట్ తెలియాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. మీరు వాడు క్వశ్చన్ ఇలా ABCD 4 ఆప్షన్స్ ఇచ్చింటాడు కదా, మీరు ఇట్టే బట్టి పట్టుకోండి. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆప్షన్ B ఆన్సర్ అనుకోండి, అట్టే బట్టి పట్టుకోండి. ఇప్పుడు ఆప్షన్స్ కూడా మార్చకుండా ఇస్తున్నాడు కెమిస్ట్రీ అయితే, మరీ దారుణంగా. అండ్ ఇంకొకటి, ఈసారి పేపర్ సెట్ చేసేది ఎవరు? JNTU అనంతపూర్. వీడి పేపర్ అంత టఫ్ ఉండదు. కాకినాడ అయితే కొంచెం టఫ్ ఉండేది, అనంతపూర్ వాడి పేపర్ కొంచెం మోడరేట్ ఉంటుంది. సో మనం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. అటుపక్క ఆల్రెడీ ఉస్మానియా కాబట్టి ఉస్మానియాది ఒకటే లెవెల్లోనే ఉంటుంది, పేపర్ ఎప్పుడు ఒకటే లెవెల్లోనే ఉంటుంది. అది కొంచెం అటు ఇటు ఉంటుంది, ఖరాబ్ ఉంటుంది పేపర్ చెప్పాలంటే. కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, బట్ నో ఇష్యూ. బట్ మరీ అంత గలీజ్ పేపర్ అయితే ఉండదు. నెక్స్ట్ కరోషన్, పాలిమర్స్. సో వరస్ట్ కేసులో దీంట్లో ఒకటి దాంట్లో ఒకటి చేసుకోండి, అంతే కదా. దీంట్లో ఒకటి చేసుకోండి. సో యావరేజ్గా ఒక 10-11 చేస్తామా కెమిస్ట్రీ నాల్సి కంపారేటివ్లీ ఫిజిక్స్తో కంపేర్ చేస్తే ఒక అట్లీస్ట్ 14-15 దాకా చేయొచ్చు. 15 వేసుకుందామా యావరేజ్గా వరస్ట్ కేసులో? కౌంట్ చేసుకోండి, 15 వేసుకుందాం రఫ్గా. సో 15 + 11 26 ప్లస్ ఇందాక మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయి? 24 అంటే 50 మార్క్స్. 50 మార్క్స్ వచ్చేసినాయా? 50 మార్క్స్ వచ్చేసినాయా లేదా? మీ టెక్నికల్. ఇంకా మిగిలిన 25 మార్క్స్ ఎక్కడ స్కోర్ చేసుకోవాలి అంటే మీరు ఇక్కడైనా ఇంకొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వచ్చు, ఇంకొంచెం వర్క్ చేసినా స్కోర్ చేయొచ్చు ఇక్కడే. లేదు అంటే టెక్నికల్ మీద వర్క్ చేయండి. టెక్నికల్ మీద ఖచ్చితంగా నాకు మిగతా సబ్జెక్ట్స్ గురించి, మిగతా బ్రాంచెస్ గురించి నాకు తెలియదు, మెకానికల్ కానీ నాకు నిజంగా అంతగా ఐడియా లేదు. కానీ ఈసీ కొంతవరకు ఐడియా ఉంది, ఎలక్ట్రికల్ నాకు పూర్తిగా ఐడియా ఉంది. సో ఎలక్ట్రికల్ వాళ్ళకి నేను చెప్తున్నా, ఎలక్ట్రికల్ వాళ్ళకి బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ మీద వర్క్ చేయండి. ఏవైతే బేసిక్స్ మీద బేస్ అయినా అట్లాంటి సబ్జెక్ట్స్ మీద వర్క్ చేయండి. మెజర్మెంట్స్ ఉంది, అది మంచి వెయిటేజ్ ఉంది. సో ఇట్లాంటి సబ్జెక్ట్స్ ఏవైతే మంచి వెయిటేజ్ ఉన్నాయో, తొందరగా అయిపోయి మంచి వెయిటేజ్ ఇచ్చే సబ్జెక్ట్స్, అట్లాంటి సబ్జెక్ట్స్ మీద వర్క్ చేయండి. ఈజీగా 20-25 మార్క్స్ వస్తాయి, ఈజీగా వస్తాయి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీద డిపెండ్ అవ్వండి. అట్ ద సేమ్ టైం కొంచెం మీ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ రెఫర్ చేయండి. లేదు అంటే ఇంకా మీ చేతిలో మీ సోర్స్ ఉంది, కొంచెం మమ్మల్ని చూడండి, రండి,
వెల్కమ్ టు స్పార్క్. ఎందుకంటే ఆబ్జెక్టివ్ సెషన్స్ నేను కూడా కండక్ట్ చేస్తాను. ఆబ్జెక్టివ్ సెషన్స్ ఆల్రెడీ నా దగ్గర రెడీగా ఉన్నాయి, రికార్డెడ్ సెషన్స్ రెడీగా ఉన్నాయి. అది కూడా లాంచ్ చేస్తాను, త్వరలో లాంచ్ చేస్తాను. సో రావాలనుకుంటే రావచ్చు, ఆబ్వియస్లీ వెల్కమ్. ఎందుకంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంత కంటెంట్ నేను యూట్యూబ్కి చేస్తున్నాను. సో అట్లీస్ట్ ఇక్కడన్నా మీరు నా దగ్గరకు వచ్చేసినారంటే మీకు మంచిగా ఉంటుంది, నాకు మంచిగా ఉంటుంది, అంతే కదా. సో ఇప్పుడు టిప్స్ ఏమేమి ఫాలో అవ్వాలి? సింపుల్గా నేను ఫస్ట్ పాయింట్ని మెన్షన్ చేసిన, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్. మీరు ఈ పాయింట్ చేసిన తర్వాత మిగతావి. స్పార్క్ ఈ సెట్ని యూట్యూబ్లో ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను మెయిన్ టాపిక్స్ అన్నీ యూట్యూబ్కి చేస్తాను, ఖచ్చితంగా నేను చేస్తున్నాను. మీరు నమ్మరు. కైనమెటిక్స్ ఆల్రెడీ మీరు చూడండి, మండే ఆర్ ట్యూస్డేకి కైనమెటిక్స్ యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూడండి కావాలంటే. నెక్స్ట్ పీవైక్యూ ప్రాక్టీస్ కూడా నేను యూట్యూబ్కి చేద్దాం అనుకుంటున్నా. కొన్ని క్వశ్చన్స్ తీసుకొని మంచి రిపిటేటివ్ వాల్యూ ఉన్న క్వశ్చన్స్ తీసుకొని చేద్దాం అనుకుంటున్నా. కానీ ఇది డిపెండ్స్ అపాన్ ద సబ్స్క్రైబర్స్ ఐ గెట్. ఈ సెట్ 2024 ఎంతమంది రాస్తున్నారో, ఎంతమంది వచ్చి నాకు ప్రెజర్ తీసుకొస్తారో. తీసుకురండి రా భయ్, ప్రెజర్ తీసుకురండి నాకు కూడా. అంటే చెయ్యన్నా అంటే చేస్తా ఖచ్చితంగా. అది కావాలి నాకు, అది తీసుకురండి మీరు, నేను పక్కా చేస్తా. నిజంగా చెప్తున్నా, నాకు 100% కంటెంట్ నేను యూట్యూబ్కి ఇవ్వడానికి రెడీగా ఉన్నా. బట్ జనాలు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా లేరు. సో మీరు తీసుకురండి, ఖచ్చితంగా యూట్యూబ్ కంటెంట్ చేస్తా. మంచి కాలేజీలు కొట్టబోతాం, నిజంగా చెప్తున్నా. ఈ సెట్ 2024 అయిపోయి మీ కాలేజ్ ఏమంటారు కౌన్సిలింగ్ సెషన్స్ అన్నీ అయిపోయి మీరు కాలేజ్కి వెళ్ళేంత వరకు నేను ఇక్కడే ఉంటా, యూట్యూబ్ కంటెంట్ చేస్తూనే ఉంటా. బట్ నాకు ప్రాపర్ సపోర్ట్ రావాలి, ప్రాపర్ సపోర్ట్ వస్తేనే చేస్తా. సో ప్లీజ్ ఆ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సబ్జెక్ట్ అయిపోయినప్పుడే లేదా టాపిక్ అయిపోయినప్పుడే రివిజన్ చేస్తూనే ఉండండి. మీరు ఒకటి, ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడ సెల్ఫ్ ప్రిపేర్ అవుతున్నారు, మీ టెక్స్ట్ బుక్ తీసుకోండి. కెమిస్ట్రీ మీకు టెక్స్ట్ బుక్ తీసుకోండి. సపోజ్ మీరు అటామిక్ స్ట్రక్చర్ చేస్తున్నారు, అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించినదంతా ఒక నోట్స్ రాసుకోండి. ఆ నోట్స్ని రెగ్యులర్గా రివైజ్ చేయండి. ఆ టాపిక్ అయిపోయినప్పుడే రెగ్యులర్గా, ఇప్పుడు సపోజ్ ఒక వీక్ అయిపోయింది టాపిక్ అయిపోయి, ఒక వీకెండ్ చూడండి, జస్ట్ రివైజ్ చేయండి. నాకు తెలుసు ఫస్ట్ రివిజన్ కొంచెం టైం పడుతుంది, కొంచెం గ్యాప్ తీసుకొని చేస్తాం కాబట్టి. సెకండ్ థర్డ్ రివిజన్ ఎంత ఫాస్ట్గా అయిపోతాయంటే అంత ఫాస్ట్గా అయిపోతాయి. సో మీరు ఒక్కటి మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, బొక్కిలా పెట్టుకోండి, బొక్కిలా పెట్టి టక్ 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 తిప్పండి, అవుతుంది, ఈజీగా అవుతుంది. సో మీ ఓన్ నోట్స్ ఇది. ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఈ నోట్స్ తిప్పుతున్నారు, ఇంతకంటే కొత్తగా ఏమవుతుంది. ఇంకొక మెయిన్ పాయింట్ ఇక్కడ రాసినాను, వెరీ 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 ఇంపార్టెంట్. మ్యాథమెటిక్స్లో 24, నాకు భయం ఉంది మ్యాథమెటిక్స్ అంటే, అసలు నాకు భయమే లేదు మ్యాథమెటిక్స్ అంటే. 2 కేసెస్కి చెప్తున్నా, అట్లీస్ట్ 1 hour మ్యాథమెటిక్స్ మీద వర్క్ చేయండి. మీరు నెక్స్ట్ మ్యాథమెటిక్స్ని మీరు వదిలినా మ్యాథమెటిక్స్ మిమ్మల్ని వదలరు. ఎలక్ట్రికల్ వాళ్ళకి పర్టికులర్గా చెప్తున్నా, మీరు నెక్స్ట్ కంట్రోల్ సిస్టమ్స్ అనే సబ్జెక్టు, నెక్స్ట్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనే సబ్జెక్ట్స్, ఇట్లాంటి సబ్జెక్ట్స్ ఇంజనీరింగ్లో చదువుతారు. ఈ సబ్జెక్ట్స్లో ఖచ్చితంగా డిఫరెన్షియేషను, ఇంటిగ్రేషను లేకుంటే ఏమీ జరగదు. సో మ్యాథమెటిక్స్ మీద వర్క్ చేయండి. అండ్ మ్యాట్రిసెస్ కూడా వెయిటేజ్ ఉంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వెయిటేజ్ ఉంది. ట్రిగనామెట్రీ లేనిది ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ లేదు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు వర్క్ చేయాలి. సో మీరు ఎక్స్క్యూజెస్ పెట్టుకోకూడదు మ్యాథమెటిక్స్ విషయంగా. నెక్స్ట్, ఆల్రెడీ చెప్పినట్టు షార్ట్ నోట్స్. ప్రతి సబ్జెక్ట్ అయిపోయినప్పుడు ఒక షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి. షార్ట్ నోట్స్ అంటే 30-40 పేజీలు ఉండకూడదమ్మా. షార్ట్ నోట్స్ అంటే జస్ట్ హార్డ్లీ ఒక 6-7 పేజెస్ ఉండాలి. జస్ట్ వితిన్ 10 pages లోపలనే ఉండాలి. రాసుకోండి. ఒక పేపర్ తీసుకోండి, A4 షీట్ తీసుకోండి. A4 షీట్లో ఒక 5 A4 షీట్ తీసుకోండి. ముందు వెనక మొత్తం మీరు కెమిస్ట్రీ ప్రిపేర్ అయినారు 25 మార్కుల కంటే, 25 మార్కులది ఇట్ షుడ్ బి అండర్ 10 pages అంతే. ఖచ్చితంగా అట్లే ఉండాలి. అంత కన్సైజ్ రాసుకోవాలి నోట్స్, షార్ట్ నోట్స్. రివైజ్ చేస్తూ ఉండండి. మీకు ఇక్కడ ఆల్రెడీ మీ మెయిన్ నోట్స్ ఉంది, దాంతోపాటు మీ షార్ట్ నోట్స్ ఉంది. రివైజ్ చేస్తూ ఉండండి, కంటిన్యూస్గా రివైజ్ చేస్తూ ఉండండి. ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రీవియస్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక క్వశ్చన్ తప్పు పెట్టినారు. ఒక క్వశ్చన్ తప్పు పెట్టినప్పుడు ఏం చేస్తారు? ఆ క్వశ్చన్ కాపీ చేసుకోండి, మీ నోట్స్లో కాపీ చేసుకోండి. మీ నోట్స్లో కాపీ చేసుకొని రాసుకోండి. క్వశ్చన్ ఇది, ABCD ఇది రాసుకోండి. ఎక్స్ప్లెనేషన్ రాసుకోండి, మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెనేషన్ రాసుకోండి. అంతే.
ఇంతకు మించి ఇంకేం కష్టపడాల్సిన అవసరం లేదండి. దీనికోసం మీరు ఏం చేయాలి అంటే డైలీ తూచా తప్పకుండా ఒక 2.5 గంట మీరు కేటాయించాలి. దీంట్లో 1 గంట మాత్రం పక్కా మ్యాథమెటిక్స్కే వెళ్ళిపోతుంది, ఒక 1.5 అవర్ డిపెండ్స్. సో ఈ రోజు నుంచి మొదలుకొని, ఈరోజు నేను వీడియో చేస్తుంది ఫిబ్రవరి 17వ తారీఖు. సో 17th ఫిబ్రవరి నుంచి అట్లీస్ట్ మే 4th వరకు ఆర్ మే 5th వరకు మీరు డైలీ మ్యాథమెటిక్స్కి 1 గంట పెట్టుకోవాలి. మ్యాథమెటిక్స్కి 1 అవర్ మినిమం పెట్టుకోవాలి మీరు. లేకుంటే మ్యాథమెటిక్స్లో 24 అనే కాన్సెప్ట్ మనం పెట్టుకున్నామే, ఆ కాన్సెప్ట్లో 10 మార్కులు కూడా రావు. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీరు కంటిన్యూస్గా ఇఫ్ యూ వాంట్ టు గెట్ సక్సీడెడ్ మీరు ఖచ్చితంగా 1 అవర్ చేయాలి. ఐ హోప్ ఇంతకుముందు నేను ఆల్రెడీ ట్రైన్ చేసే ఉన్నాను. ఈసెట్ వాళ్ళని ఎంతమందిని ట్రైన్ చేసినానో బయట వేరే ఇన్స్టిట్యూట్లో పనిచేసేటప్పుడు అండ్ నా దగ్గర నేను ట్రైన్ చేసినాను. సో అందరికీ నేను చెప్పింది ఇదే. కావాలంటే మీరు ఎవరినన్నా అడగండి, ఎవరినన్నా ప్రీవియస్ స్టూడెంట్స్ అందరూ ఇదే మాట చెప్తారు. మ్యాథమెటిక్స్కి చాలా ప్రయారిటీ ఇచ్చేవాళ్ళం మనం. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేవి జస్ట్ ఏంటివి అంటే ఈసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం లైఫ్లో మళ్ళీ దాని ముఖం చూడం, కానీ మ్యాథమెటిక్స్ మాత్రం చూస్తూనే ఉంటాం నెక్స్ట్. సో దయచేసి గుర్తుపెట్టుకోండి. అండ్ టెక్నికల్ విషయంగా, టెక్నికల్ మీరు ఏమన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక వచ్చేయండి, స్పార్క్లో జాయిన్ అవ్వండి. ఇంకా ప్రమోషన్ చేసుకోవాలి కదా. సో స్పార్క్ ఈసెట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్పార్క్లో జాయిన్ అవ్వండి. నేను ఎన్ని కోర్సెస్ రన్ చేసినా, ఎస్ఎస్సి జేఈ, ఆర్ఆర్బి జేఈ ఇట్లాంటి ఎన్ని కోర్సెస్ రన్ చేసినా ఈసెట్ అనేది నాకు ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే నేను పుట్టింది అక్కడి నుంచే కాబట్టి. సో అది నెగ్లెక్ట్ చేయబోను కూడా. నెక్స్ట్ మండే ఆర్ ట్యూస్డే నుంచి మనం ఇంకా దీని మీదే వర్క్ చేస్తాం. నెక్స్ట్ కంటెంట్ ఈజ్ ఆన్ ఈసెట్ పక్కాగా. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇంకా నాకు పోస్ట్ చేయండి, సో దట్ నేను చూసి రెస్పాండ్ అవుతాను. మీకు ఏమున్నా మీరు ఒక్కటి ఏంటంటే నా పర్సనల్ రిక్వెస్ట్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నాకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక అబ్బాయిని అడిగాను నేను, ఎందుకు అసలు షేర్ చేయట్లేదు మీరు మీ ఫ్రెండ్స్తో అంటే, అబ్బాయి అన్నమాట మీ వీడియోలు షేర్ చేస్తే ఇంకా వేరే వాళ్ళకు కూడా మళ్ళీ నా ఈక్వల్ ర్యాంక్ వస్తే కష్టం కదా అంటున్నాను. అంటే షేర్ చేయడం ఎట్లా తప్పు అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఆయన కొట్టుకొని మధ్యలో నన్ను చంపేసినట్టుంది పరిస్థితి. సో మీరు నన్ను గ్రో అవ్వనీయకుండా మీరు ఇట్లా నన్ను ఆపేస్తే మీరు ఒక మిస్గైడెడ్ పోర్షన్లోకి వెళ్ళిపోతున్నారు. నేను మళ్ళీ ఎవరి గురించి అని పర్సనల్ నేను మాట్లాడను, సపరేట్గా ఏ ఇన్స్టిట్యూటా ఏ పర్సన్ గురించి నేను మాట్లాడాను, కానీ మిస్గైడ్ అయితే అవ్వద్దండి. కొంతమందిని మేము చూస్తున్నామండి. నేను కొంతమంది వేరే ఇన్స్టిట్యూట్లతో వేరే ఫ్యాకల్టీతో మాట్లాడినా. ఏం చెప్తున్నారంటే, ఎవరో బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ పిల్లలు వచ్చి గైడ్ చేస్తుంటే వాళ్ళని ఇది చేస్తున్నారు అని చెప్పేసి. వాళ్ళకంటే ఎక్కువనే చేస్తున్నామండి, వాళ్ళకంటే లైఫ్లో ఎక్కువనే అచీవ్ చేస్తున్నారు. నా బ్రాంచ్ అనే కాదు, నా బ్రాంచ్ గురించి పక్కన పెట్టేయండి. ఎలక్ట్రికల్ ఈజ్ ప్యూర్లీ మై పర్సనల్, అది పక్కన పెట్టేసి మెకానికల్ కానీ సివిల్ కానీ ఇక్కడ కూడా ఎవరైతే టీచర్స్గా టీచ్ చేస్తున్నారో వేరే ఇన్స్టిట్యూట్లలో ఈడ వాళ్ళందరి మీద మాకు రెస్పెక్ట్ ఉంది. సో మీరు అట్లీస్ట్ వాళ్ళు ఏదో ఒకటి అచీవ్ చేస్తుంటారు కాబట్టి అక్కడ వాళ్ళ క్లాసులు చెప్తుంటారు. నేను ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్ గురించి నేను మాట్లాడను, ఆ ఇన్స్టిట్యూట్ గురించి కాకుండా వేరే ఇన్స్టిట్యూట్ల గురించి నేను చెప్తున్నా. చిన్న మా లెక్క ఒక బ్రాంచ్ 2 బ్రాంచులు పెట్టుకున్నారే వాళ్ళ గురించి నేను చెప్తున్నా. వాళ్ళందరికీ ఏదో ఒకటి అచీవ్ చేస్తుంటారు, మంచి పొజిషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళు టీచింగ్లో ఉంటారు. సో వాళ్ళని బిలీవ్ చేయండి. అండ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఎవరో మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళని అడగండి, మీ ర్యాంక్ ఎంత, మీరేం చేస్తున్నారు అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేయండి. ఫస్ట్ పాయింట్, మీ ర్యాంక్ ఎంత, మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు, ఏ బ్యాచ్, ఇవన్నీ అడగండి. నేను చెప్పుకుంటున్నా, నాకు ఏపీలో 24 2016, తెలంగాణ 3rd. సో నేను స్ట్రైట్గా చెప్తున్నాను నా ర్యాంకులు. సో అట్లా చెప్పేవాళ్ళు ఉన్నారా? చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పమనండి. మిమ్మల్ని గైడ్ చేస్తున్నారంటే ఫస్ట్ హీ షుడ్ బి పర్ఫెక్ట్ కదా. ఇప్పుడు అతనికి 4000 5000 ర్యాంక్ వచ్చిన అతను మిమ్మల్ని గైడ్ చేస్తాడు. సో ఆలోచించండి దయచేసి. మిస్గైడ్ చేయడం తప్ప ఇక్కడ ఏం జరగట్లేదు. ఒక ఇన్స్టిట్యూట్ 1-2 ఇన్స్టిట్యూట్ అట్లా చేస్తున్నాయి, అండ్ ఈ పిల్లలు కూడా ఇట్లా చేస్తున్నారు. చిన్న పిల్లలే కదా, అంతే కదా ఆబ్వియస్లీ. సో ఇది విషయం అయితే. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ రెగ్యులర్గా కంటెంట్ అయితే ఇంకా రెడీగా ఉంది. దాని గురించి ఈవెన్ మీరు నన్ను ఇది చేయండి బై, కొంచెం ఫోర్స్ చేయండి, చెయ్యి అని చెప్పేసి చేయండి. ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా మనం వర్క్ చేయబోతున్నాం. మీరు ఒక్కటేంటంటే ఈసెట్ 2024 జస్ట్
నాతో పాటు నడవండి, నా వెనకాల నడవమని కూడా నేను చెప్పను, నాతో పాటు నడవండి. ఖచ్చితంగా మంచి కాలేజ్ తెప్పించే బాధ్యత నాది. మీరు ఖచ్చితంగా కౌన్సిలింగ్ అయిపోయే రోజు నేను లాస్ట్ ఒక వీడియో పోస్ట్ చేస్తాను, ఈ సెట్ అయిపోయింది ఇంకా ఇక్కడితో 2024 అయిపోయింది, ఆ రోజు మీరే పెడతారు. ఎంత మంచి కాలేజీలు వచ్చినాయని మీరు పెడతారు, నేను మాటిస్తున్నాను. జస్ట్ బిలీవ్ అంతే. ఓకేనా? చలో, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ ఈవినింగ్, హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. అండ్ మీ ఫ్రెండ్స్తో దయచేసి షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అండ్ యూట్యూబ్ వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తున్నాను. వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా. సో ప్లీజ్ ఆ లింక్లో కూడా జాయిన్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ని కూడా జాయిన్ చేయించండి. ఓకేనా? అక్కడ నేనే ఉంటాను, నేనే మీ డౌట్స్ అన్నీ అచీవ్ చేస్తాను. నాకు టీము గట్రా ఇట్లాంటివి ఏమీ లేవు ప్రస్తుతానికి, నేను ఒక్కడనే మీతో ఉంటాను. ఇంకొకరితో మాట్లాడి ఇవన్నీ నేను చేయను, నాతోనే మీరు మాట్లాడతారు డైరెక్ట్గా. సో వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చినప్పుడు జాయిన్ అయిపోండి. ఓకేనా? థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.